హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. బ్లౌజ్ మీద బ్యూటిఫుల్ పీకాక్ ఫేస్ ఒక్కటే. ఫేస్ ఎంత బాగుంటుందో కదా. నాకైతే పీకాక్ చాలా నచ్చుతుంది. ఆ పీకాక్ ఫేస్ని బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎలా వేయాలి, ఆ షేడ్స్, ఆ బ్యూటిఫుల్ ఆ ఫేస్ని ఇవాళ వేయడం ఎలాగో నేర్చుకుందరు. కానీ చాలా ఈజీగా వేయడం నేర్పిస్తాను. మరి 80% సబ్స్క్రైబ్ చెయ్యని వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు. చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్, లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మరి చేస్తారు కదా. థ్యాంక్ యూ. ఇది హాఫ్ పట్టు అంటారు కదా, కాటన్ సిల్క్. ఆ క్లాత్ జనరల్గా పట్టు శారీస్కి వాడుతూ ఉంటారు, అంటే ఎంబ్రాయిడరీకి దానికి. ఆ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఎలా చేయాలి చూపిస్తాను. ఇలాగా నేను పెన్సిల్తో డిజైన్ గీసుకున్నాను. అంటే నాకు ఎంత కావాలి అంతే గీసుకున్నాను. దీన్ని మనం బ్లౌజ్ మీద ఎలా పెట్టాలి, అంటే ఎలా వేయాలి, బ్లౌజ్ మీద ఎంత మనం చూసుకోవాలి అది చూపిస్తాను. చూడండి, మీరేం చేస్తారంటే ఒక కొస నుంచి కింద నుంచి పైకి అంటే 1 ఇంచ్ వదిలేసేయండి. 14 ఇంచ్ మీరు క్లాత్ తీసుకోండి. తీసుకుంటే ఈ డిజైన్ అంటే హైనెక్ కింద నుంచి మనం ఈ డిజైన్ని చూసుకొని మనం దాని మీద వేస్తే వాళ్ళు కింద 1 ఇంచ్ మడతకి ఫోల్డింగ్కి పోతుంది, పైన ఒక 3-4 ఇంచెస్ ఉంటుంది. నెక్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత వైట్ కార్బన్తో, అంటే ఇది డార్క్ గ్రీన్ కదా, మనకి బ్లాక్ అయితే కనపడదు, అందుకని వైట్ కార్బన్తో నేను ఇలా పెట్టి ట్రేస్ చేస్తున్నాను. మీరు కూడా డార్క్ కలర్స్ మీద ఇలాగే పెన్సిల్తో చక్కగా నీట్గా ట్రేస్ చేసుకోండి. ఇట్లా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూసారా, ఇట్లా ట్రేస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, దీన్ని ఏం కలర్స్ వాడతాం చూద్దరు. కానీ ఈ కలర్స్ అన్నీ తీసుకున్నానండి. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఇవన్నీ వాడుతున్నాను. చూడండి, ఇది టర్కాయిష్ బ్లూ, పర్షియన్ బ్లూ, సెరూలియన్ బ్లూ, స్కై బ్లూ, బ్రౌన్స్, ఆరెంజ్, క్రిమ్జన్, తర్వాత బ్లూ, పర్ల్ మెటాలిక్ బ్లూ, పర్ల్ పింక్, పర్ల్ వైట్, బ్లాక్, లెమన్ ఎల్లో, వైట్, ఇవన్నీ వాడుతున్నాను. తర్వాత ఈ బ్రష్ల్లో 12 నెంబర్ బ్రష్ ఒకటి, తర్వాత ఒక లైనర్ 000 బ్రష్, ఇవి చాలు. ఓకేనా. కొంచెం మీరేం చేస్తారంటే కొంచెం మీడియం తీసుకోండి, కొంచెం కలర్స్ వైట్ తీసుకోండి. ముందు ఇది డార్క్ కలర్ కదా, ఫస్ట్ మనం వైట్ పెడితే అప్పుడు మనకి ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మనం పెట్టే కలర్స్ అన్నీ కూడా చక్కగా కనపడడం కోసం మనం వైట్ ఫస్ట్ పెట్టాలి. ఓకేనా. ఆ డిజైన్ ఎలా ఉందో అలాగ మనం వైట్ పెట్టుకుంటూ వద్దాం. ఫస్ట్ నేను బీక్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. బీక్కి వైట్ వేసేసాను, అంటే దాని మీద మనం షేడింగ్స్ ఇస్తే ఏ షేడింగ్ ఇచ్చినా మనకి చక్కగా కనపడుతుంది. వైట్ అనుకోండి, అన్ని కలర్స్ డైరెక్ట్గా పెట్టేయచ్చు. అదే డార్క్ కలర్ మీద వేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ వేసుకుంటే ఇలాగా మనకి ఏ షేడ్స్ పెట్టినా ఆ షేడ్స్ పర్ఫెక్ట్గా కనపడతాయి. తెలిసింది కదా. ఇట్లాగా ఐ చుట్టూ నేను వైట్, బీక్, హెడ్ ఇదంతా కూడా వైట్ వేసేస్తున్నాను. అంటే దీని మీద నేను బ్లూస్ షేడ్స్ అవి ఇస్తాను. తెలుస్తోంది కదా. చూసారా, ఇప్పుడేం చేశాను, క్రిమ్జన్ చాలా తక్కువ తీసుకున్నానండి. అంటే మనం ఇది వెట్గా ఉంది కదా, అంత తక్కువ క్రిమ్జన్ వేస్తూ ఉంటే మనకి ఆ బీక్లో ఆ షేడ్ కలిసిపోతుంది. చూస్తున్నారా, పెడుతూ ఉంటేనే కలిసిపోతుంది. అలాగా మనకి రియల్గా న్యాచురల్గా అక్కడ ఎదురుగుండా ఉన్నట్టు అనిపిస్తుంది. దాని బీక్ రెడ్గా ఉంటుంది కదా, అలా అదే షేడ్స్ వచ్చేటట్టుగా మనం వేద్దాం.
ఓకేనా? చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ బీక్లో కూడా చిన్న డిఫరెన్సేషన్, కింద పార్ట్కి పైన పార్ట్కి డిఫరెన్స్ చూపిస్తున్నాం. ఐ చుట్టూ కొంచెం డార్క్ క్రిమ్జన్, తర్వాత బ్లూ, ప్రషియన్ బ్లూ, తర్వాత టర్కాయిష్ బ్లూ కలుపుతూ ఉంటే మనకి న్యాచురల్ అదే కదా, పీకాక్ బ్లూ కదా టర్కాయిష్ బ్లూ. ఆ టర్కాయిష్ బ్లూని, తర్వాత టర్కాయిష్ బ్లూ పర్ల్ మెటాలిక్ బ్లూ కూడా తీసుకున్నాను. ఎందుకంటే అది కొంచెం షైనింగ్ ఉంటుంది, మనకి పీకాక్ ఫెదర్స్ షైనింగ్ ఉంటాయి కదా, అందుకని ఆ పర్ల్ మెటాలిక్ బ్లూ కూడా కలపండి. ఇది మీకేంటంటే ఈ క్లాత్ ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు మెటాలిక్ కలర్స్ కానీ పర్ల్ కలర్స్ కానీ వాడితే క్లాత్ వదిలేస్తుంది. అందుకని ఆర్డినరీ కలర్స్లో కలిపి వేస్తే చక్కగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా బ్లూ నేను ఎలా ఇస్తున్నానో. సెరూలియన్ బ్లూ కొంచెం పెట్టాను, మధ్యలో రష్యన్ బ్లూ వాడుతున్నాను, తర్వాత ఈ టర్కాయిష్ బ్లూ. ఇలాగా అంటే హెడ్ మీద కొంచెం పెట్టుకుంటూ ఆ వైట్ వెట్గా ఉన్నప్పుడే మనం వేస్తే అందులో కలిసిపోతూ చాలా న్యాచురల్గా పైనుంచి షేడ్ అంటే లైట్ పడుతున్నట్టుగా ఆ షేడ్స్ అవి ఎంతో చక్కగా వస్తుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు ఏం చేద్దాం, బీక్ మీద చిన్న డార్క్ ప్యాచ్ కూడా ఉంటుంది తెలుసా, అంటే నోస్ అన్నమాట. అది మనం చిన్నగా డార్క్గా అంటే డార్క్ బ్రౌన్తో అక్కడ చిన్న డాట్ అది పెట్టి చిన్నగా స్ప్రెడ్ చేద్దాం. తర్వాత వైట్ వేస్తే మనకు ఆ బీక్ షేప్ అంతా కూడా అట్లా ఇస్తూ పింక్, ఈ వైట్ డాట్, వైట్, తర్వాత మనకి బ్రౌన్, దాని మీద నుంచి ఇంకొంచెం క్రిమ్జన్ ఇస్తే ఎప్పుడు కూడా మీరు లైట్ నుంచి డార్క్కి రావాలి. ఆ లైట్ నుంచి డార్క్ కొంచెం పెట్టుకుంటూ వెళ్ళండి, కానీ ఒకేసారి ఎక్కువ కలర్ పెట్టేయకండి. ఎప్పుడు కూడా మీరు ఆ షేడ్ని కంట్రోల్ చేయలేరు. ఎంత తక్కువ లైట్ షేడ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు అంత డిఫరెన్స్ వస్తుంది, అంత బాగుంటుంది. షేడ్స్ వస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా నేను ఒక్కొక్క కలరు ఎలా పెట్టుకుంటూ వస్తున్నానో, లైట్ షేడ్ పెట్టుకుంటూ మళ్ళీ వైట్ పెడుతూ. ఇప్పుడు ఐ లోపల కూడా వైట్ పెట్టి దాంట్లో కూడా మనం కలర్స్, ఐ బాల్ అవన్నీ కూడా వేసేద్దాం. ఇలా వైట్ పెట్టిన తర్వాత ఏం చేశాను, బ్రౌన్ చిన్న టింజ్ రెడ్ క్రిమ్జన్ తీసుకున్నాను. అంటే ఆ బ్రౌన్ రెడ్ రెండు కలిసిన కలర్ అన్నమాట. ఇలాగా వేసిన తర్వాత మనం ఐ బాల్ డార్క్ బ్రౌను, దాని మధ్యలో వ్యాండికీ బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్లో ఇంకా డార్క్ అన్నమాట. డార్క్ బ్రౌన్ మనకి అంత ఎక్కువ డార్క్ కాదు, అదే వ్యాండికీ బ్రౌన్ అంటే చాలా డార్క్ అన్నమాట. ఆ డార్క్తో మనం కన్ను, ఆ షేప్లు అవన్నీ కొంచెం ఇట్లాగా ఆ షేప్ అంతా కూడా చాలా న్యాచురల్గా కనపడాలి. అలా ఇద్దాం. కంటి మధ్యలో చిన్న వైట్ స్పాట్ కూడా, అంటే లైట్ స్పాట్, అది కూడా పెడదాం. ఇలా పెడితే చూసారా అసలు ఆ బీక్ మీద కన్నులో వైట్ స్పాట్ పెట్టేసరికి ఎంత ఇది వచ్చేసిందో. మళ్ళీ కంటి కింద ఈ బీక్లో ఉన్న పింక్ కొంచెం వేద్దాం, అంటే అది అలా పక్కకి కూడా స్ప్రెడ్ అయినట్టు. ఎంత బాగుందో. మనకి ఈ లైట్ పింక్ ఎన్హాన్స్ అవ్వాలంటే కింద మనం డార్క్ బ్లూ, ప్రషియన్ బ్లూ అలా ఇచ్చాను. ఇస్తూ ఉంటే ఇది చూసారా ఎంత ఎలివేట్ అయిందో. మొహంలో షేడ్స్ అవి చక్కగా కనపడ్డాయి కదా. అలాగా ఆ కింద మనం వైట్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఆ నెక్కి తర్వాత హెడ్కి డిఫరెన్స్ చూపించడానికి ఆ కింద మళ్ళీ బ్లాక్ వేస్తున్నాను. డైరెక్ట్ బ్లాక్ వేసినప్పుడు మనం వైట్ వేయక్కర్లేదు కదా, అందుకని వేసేసి తర్వాత కొంచెం ప్రషియన్ బ్లూ వేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ టర్కాయిష్ బ్లూ, పర్ల్ మెటాలిక్ టర్కాయిష్ బ్లూ వాడుతున్నాను. ఇది షైనింగ్ ఉంటుంది, లైట్గా ఉంటుంది. మనకి తల మీద ఉన్న పించం ఉంటుంది కదా,
చిన్న చిన్న కుచ్చులు ఉంటాయి ఆ పింఛన్లో, అవి వేద్దాం. దాన్ని ఇలా సన్న గీతలుగా వేసి దాని మీద మళ్ళీ చిన్న చిన్న కుచ్చులు వేస్తే ఎంత బాగుందో చూడండి. అందులో ఆ షైనింగ్ వస్తుంది, అంతా వస్తుంది. ఇప్పుడు నెక్ కింద నుంచి బాడీ పార్ట్లో వైట్ వేసి ఆ వైట్ని మనం అలాగా ర్యాండమ్గా వేసేసుకుంటూ వెళ్ళిపోండి. ఫాస్ట్గా ఎలాగైనా వేసేయచ్చు, ఎందుకంటే దాని మీద మళ్ళీ మనం కలర్స్ వేసుకుంటూ వస్తాం కదా, అవన్నీ కూడా కలుసుకుంటూ వస్తాయి. ఒక ఫాస్ట్గా అట్లా ర్యాండమ్గా వేస్తే ఆ ర్యాండమ్ స్ట్రోక్స్ వస్తాయి. మీకు అర్థమైందా? అలా వేస్తే అది ఒక అందం. అందుకే నేను అలా ర్యాండమ్గా అట్లా వేశాను. ఇప్పుడు దాని మీద నుంచి బ్లూ, ప్రషియన్ బ్లూ, సెరూలియన్ బ్లూ, ఈ రెండు కూడా, ఇది సెరూలియన్ బ్లూ. ఆ బ్లూని కొంచెం వేస్తూ ఆ వైట్లో మిక్స్ అవుతూ అది లైట్ డార్క్ షేడ్స్ వచ్చేది చూసారా ఎంత బాగుందో. అది మనం ఆ డార్క్ నుంచి మళ్ళీ ఈ వైట్లోకి మళ్ళీ మనం స్ట్రోక్స్ ఇస్తూ వస్తున్నాం. ఇలా ఇస్తూ ఉంటే చూసారా ఆ షేడ్స్, ఆ షేప్, ఇలాగ రౌండ్ తిరిగిన షేప్ కూడా ఎంత చక్కగా వస్తుందో. మనం ఆ షేడ్స్ ఇవ్వడం, ఆ స్ట్రోక్స్ ఇవ్వడంలోనే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇలాగే మనం ఇంకా కొంచెం షేడ్స్ అన్నీ ఇచ్చేద్దాం. ఇంకా బాడీ వెనకాకల ఇస్తూ ఉంటే ఎంత బాగుందో చూసారా. ఈ మధ్యలో కూడా అంటే వైట్ ఉంచండి, అంటే లైట్ అక్కడ కూడా పడుతోంది అని మనం చూపించడం. తల మీద పడింది, బాడీ మీద పడుతోంది లైట్, సో వైట్ స్ట్రోక్స్ ఉంచుతూ దాని నుంచి లైట్ నుంచి డార్క్ డెప్త్లు ఇస్తున్నాం. మీకు అర్థమవుతుంది కదా. ఇలా ఇస్తూ ఉంటే ఎంత చక్కగా వస్తుందో తెలుసా. ఈ బ్లూలన్నీ మీరు దగ్గర పెట్టుకొని వెయ్యండి, ఎంత బాగుంటుందో. ఇంతపాటే మనం కొంచెమే వెయ్యొచ్చు, కానీ ఆ కొంచెం కూడా చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా అనిపిస్తుంది. అలా అనిపిస్తేనే కదా ఎంత బాగుంటుందో కదా. చూసిన వాళ్ళు అబ్బా అనాలి కదా. మరే ఇలా మధ్యలో మీకు కొంచెం వైట్ తక్కువైంది అనిపిస్తే మధ్యలో వైట్ ఇస్తూ వెళ్ళండి, వైట్ స్ట్రోక్స్ ఇవ్వండి. ఇలా వేస్తూ ఉంటే మీకు స్ట్రోక్స్ మీకు ఆ ఫెదర్స్ లాగా అనిపిస్తుంది, తెలుస్తుంది కదా మనకి. అంటే స్మూత్ ఫినిష్ కాకుండా మనం ఇది ఇట్లాగా స్ట్రోక్స్తో ఇస్తున్నాం. మధ్యలో డెప్తుల కోసం అక్కడక్కడ డార్క్ బ్లూ, అంటే టర్కాయిష్ బ్లూ ఇవ్వచ్చు, ప్రషియన్ బ్లూ కూడా మనం అది డార్క్గా ఉంటుంది కాబట్టి స్ట్రోక్స్ ఇచ్చేయచ్చు. ఇప్పుడేం చేశాను, ఆ వింగ్స్లో కొంచెం లెమన్ ఎల్లో వేసాను. లెమన్ ఎల్లో వేస్తే కొంచెం కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అక్కడ. సో అలాగా లెమన్ ఎల్లో వేసేసి ఇప్పుడేం చేస్తున్నాను, కొంచెం ఎల్లో ఆకర్తో కొంచెం తర్వాత క్రిమ్జను, ఎల్లో ఆకరు కలుపుతూ స్ట్రోక్స్ ఇస్తున్నాను చూడండి. అంటే అక్కడ కూడా లాంగ్ స్ట్రోక్స్ ఉంటాయి, లాంగ్ ఫెదర్స్ ఉంటాయి, అవి వేరే కలర్లో ఉంటాయి. పింఛం కిందని మీకు బ్లూ కలర్స్ వస్తాయి, మధ్యలో మాత్రం ఇలాగా ఎల్లోస్, క్రిమ్జన్స్ అంటే రెడ్స్ అవన్నీ ఉంటాయి. చిన్న నెమలి కన్నులు అప్పుడే అంటే డెవలప్ అవుతున్నట్టుగా అట్లా ఉంటుంది. ఈ కలర్స్ అన్నీ చిన్నగా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడేం చేద్దాం, మనం ఒక్కొక్క నెమలి కన్ను ఫెదర్ని లెమన్ ఎల్లో లైట్ షేడ్, అది కూడా పర్ల్ మెటాలిక్ లెమన్ ఎల్లో లైట్గా తీసుకొని దాంట్లో కొంచెం మనం ఆర్డినరీ లెమన్ ఎల్లో కలిపాను. నేను ఈ క్లాత్ మీద అలా కలపమంటున్నాను కదా, అలా కలిపి తర్వాత ఇలా చూసారా ఎలాగ ఫెదర్స్ వేసామో మీకు తెలిసిందే కదా, చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడేం చేశాను, ఆ ఫెదర్స్ ఉన్నాయి కదా దాని మీద బ్లాక్ స్ట్రోక్స్ ఇస్తున్నాను, ఫెదర్స్ లాగా తెలియడం కోసం. లాంగ్ ఫెదర్స్ చూస్తున్నారు కదా, మధ్యలో బ్లూస్ పెట్టాను, గ్రీన్స్ అవన్నీ వచ్చి ఆ లాంగ్ ఫెదర్స్లో సన్న గీతలు గీస్తే ఎంత బాగుంటుందో.
ఇలాగా మీరు ఇంకా కొన్ని ఫెదర్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేయండి. నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఫేస్కి ఇచ్చాను, బాడీ కొంచెంకి. ఇంకా మీరు ఫెదర్స్ ఎక్కువ ఇస్తే ఫెదర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వెళ్ళిపోతుంది. లైట్గా అంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కొన్ని ఫెదర్స్ వేస్తే సరిపోతుంది అని నా ఐడియా. మీ ఐడియా మీకు నచ్చితే ఇంకా ఎక్కువ ఫెదర్స్ కూడా వేసుకోవచ్చు. తెలుస్తుంది కదా. ఇట్లాగా అన్నీ ఇంకా కొన్ని ఫెదర్స్ వేశాను. ఇలాగా వేసిన తర్వాత సెంటర్లో మళ్ళీ ఏం చేస్తున్నానంటే గ్రీన్, ఈ ఫెదర్స్ అలా లైట్గా అలా వేసేయచ్చు. ఎందుకంటే అలా వేసిన తర్వాత దాని మధ్యలోంచి కొంచెం ఈ బ్లూ చెప్పాను కదా, టర్కాయిష్ పర్ల్ మెటాలిక్ బ్లూ, ఆ బ్లూతో గీతలు ఇస్తున్నాను. అందులో మధ్యలో మళ్ళీ బ్లూలు కలుపుతున్నాను. ఆర్డినరీ కలరు, పర్ల్ కలరు, ఆర్డినరీ కలరు కలుపుతూ 000 బ్రష్తో స్ట్రోక్స్ ఇస్తున్నాను. కొంచెం ఎక్కువసేపు ఇవ్వవలసి ఉంటుంది. కాకపోతే సన్నగా మనకు కావాలి అనుకుంటే మరి 000 యూస్ చేయవలసిందే. 000 కాకపోతే 000తో కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు మధ్యలో నెమలి కన్ను మధ్యలో సెంటర్ ఐ ఉంటుంది కదా, ఆ ఐని టర్కాయిష్ బ్లూతో కానీ ప్రషియన్ బ్లూతో కానీ డార్క్గా వెయ్యండి. అప్పుడు ఆ ఐ షేప్ మీకు వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా. దీన్ని నేను బ్లౌజ్ మీద వేశాను. మీరు టీషర్ట్స్ మీద వేసుకోవచ్చు, టాప్స్ మీద వేసుకోవచ్చు, ఎక్కడైనా వేయచ్చండి. అది మీ ఐడియా, మీ ఊహకే వదిలేస్తున్నాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ నేను వేశాను. అర్థమైందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసిస్తారా? చూస్తున్నారా? ఇంకా కొంచెం గోల్డెన్ ఎల్లోతో కూడా కొంచెం అలా షేప్స్ ఇస్తున్నాను. అంటే మధ్యలో చిన్న షేడ్ షైనింగ్ కోసం చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేస్తారా? ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మీకు తెలుస్తోంది కదా. ఇలాగా ఎంత పూర్తయిన తర్వాత ఎలా ఉంది అని ఒక ఐడియా. మరి ఇలా వేసిన తర్వాత హ్యాండ్స్కి ఎలా వస్తుంది అని అనుకుంటున్నారు కదా. హ్యాండ్స్కి ఇంత బ్యాక్ సైడ్ ఇలా వేసినప్పుడు హ్యాండ్స్కి ఓన్లీ ఫెదర్స్, 3 ఫెదర్స్ సింపుల్గా వేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను, చూద్దురు కానీ. చూసారా దగ్గరగా ఎట్లా ఉందో? ఓకేనా? ఇలాగా వేసేసుకుంటూ రండి. తర్వాత హ్యాండ్స్కి చూసారా, నేను చాలా సింపుల్గా ఈజీగా ఒక 3 ఫెదర్స్ మాత్రం వేశాను. అదే మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఫెదర్స్ వేసుకోవచ్చు, ఇంకా పెద్ద బంచ్ అలా వేయాలంటే. నేను సింపుల్గా ఉంటుంది అని ఒక 3 ఫెదర్స్ మాత్రం వేశాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.